ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు సహోదరు భగత్ సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. మే 2వ తారీఖు. మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారు. 2 కొరింథీ 1:7. ఎప్పుడైతే మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదుగుటకును అందరి ఎదుట ధైర్యముగా ఆయనను మన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకొనుటను ఆరంభించుదుమో అప్పుడు తమ మార్గములన్నిటిలో దేవుని వాక్యంను అనుసరించుటకు ఒప్పుకొనని వారి చేత తృణీకరింపబడదుము, ద్వేషింపబడదుము. క్రీస్తు యేసును సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. 2 తిమోతి 3:12 అని జ్ఞాపకం చేయబడుచున్నది. మత్తయి 10:24-25లో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా హెచ్చరించుచున్నాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాను కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాను వలన ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల అతడు ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు కదా. యోహాను 15:18 వరకు ప్రభువు చేత మనము ఈ విధంగా బోధింపబడుచున్నాము. లోకం మనను ద్వేషింపకముందే ఆయనను ద్వేషించెను. మనం ఈ లోక సంబంధములమైన ఎడల లోకము మనలను ప్రేమించును. కానీ మనము లోకంలో నుండి ఏర్పరచబడి ఉన్నాము కనుక లోకము మనలను ద్వేషించును. కీర్తనలు 123:3-4 ప్రభువును బట్టి మనము మన స్నేహితులుగా భావించు వారి ద్వారా కూడా ద్వేషించబడదుము, తిరస్కరించబడదుమని చదువుదుము. కీర్తనలు 123:2 వ్రాయబడినట్లు దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లును మన కన్నులు ప్రభువుకు వైపుగా ఎత్తిన ఎడల మనము అన్ని పరిస్థితుల్లో సంపూర్ణ విజయవంతులుగా బయటకు రాగలము. అపోస్తల కార్యములు 5:41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని మనము చూచినట్లు ఆయన నామము నిమిత్తము మనం అనుభవించు శ్రమలను అవమానమును గొప్ప ఆధిక్యతగా భావించవలను. ఆయన నామము కొరకు అవమానము పొందుటకు నేర్చుకుని ఎడల మన సంతోషము పరిపూర్ణమగును. కీర్తనలు 124:1-3లలో కీర్తనకారుడు అనేకులైన శత్రుల ద్వారా ఎట్లు ఎదుర్కొనబడను మనము చదువుదుము. అదే విషయము మనకు కూడా సంభవించును. కొంత సమయము మాత్రమే మనము శత్రువుల దాడుల నుండి భద్రపరచుదుము. ఆ తర్వాత దేవుడు అన్ని రకములైన బాధకరమైన పరీక్షలను మనకు అనుమతించును. మనము అన్నీ మనకు వ్యతిరేకముగా జరుగుచున్నవి అనుకొందుము. కొంతకాలము దేవుడు మనల్ని మిక్కిలి చీకటిలోయ ద్వారా తీసుకొని పోవును. అటు చీకటిలోయ అనుభవం ద్వారా మనము వెళుచున్నప్పుడు మనము ఒంటరిగా అందరి చేత విడువబడిన వారముగా భావించుదుము. మనము ప్రభు యందు నమ్మిక ఉంచిన ఎడల ఆయన మనలను ఆ పరీక్షలన్నిటిలో నుండి విజయవంతులుగా బయటకు తీసుకొని వచ్చును.